Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు ఓపెనింగ్ లో ఇంద్రా లేరండి, ఎందుకంటే సర్ హెస్ గాన్ టు ది జిమ్ బాయ్, జిమ్ కి వెళ్ళారనమాట. నా వర్కౌట్ అయిపోయిందనమాట. అండ్ ఇంటికి వెళ్ళి డైట్ ఫుడ్ ఏంటండి చూద్దాం. నిజంగా అండి, వర్కౌట్ చేసేటప్పుడు పర్టికులర్ గా కార్బ్స్ అనేవి ఎక్కువ తింటే దానివల్ల మనం ఎంత వర్కౌట్ చేసినా వర్కౌట్ అవ్వదు. మనం ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు అనమాట. సో అందుకని బిర్యానీస్, వాట్ ఎవర్ ఫుడ్, రైస్ ఐటమ్స్ అనేది కొంచెం తగ్గిస్తే చాలా బెటర్. వెజిటబుల్స్ తింటే చాలా గ్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. డైట్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా. ఇప్పుడైతే నేనైతే ప్రస్తుతానికైతే ఒక 1 వీక్ నుంచి డైట్ లో ఉన్నాను. బికాజ్ ఎలాంటి డైట్ అంటే ఓన్లీ వెజిటబుల్ సాలెడ్స్, అలాగా ప్రోటీన్ సంబంధించి చికెన్ తింటున్నాను, ఎగ్స్, చికెన్ తింటున్నాను. అండ్ ఈ రోజు స్పెషల్ వచ్చి మా ఆవిడ ఏం చేస్తుంది అనేది నేను అంటే ఎవ్రీడే ఒక స్పెషల్ చేసి పెడుతున్నాను అనమాట. అది కూడా చాలా టేస్టీగా. డైట్ లో కూడా ఇంత టేస్టీ ఫుడ్ తినొచ్చు అని చెప్పి నేను మా ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా చేస్తుందండి. అసలు లంచ్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్రీడే నేను బోర్ కొట్టకుండా చాలా అంటే డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ, ఆర్ చికెన్ సాలెడ్ కానీ, వెజిటబుల్ సాలెడ్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా చేసి పెడుతుందండి. మరి ఈ రోజు ఏం చేస్తుందో చూసేద్దాం వెళ్ళి. ఓకే, సో ఆయన వచ్చేటప్పటికి ఈ రోజు ఆయనకి లంచ్ రెడీ చేయాలి. అండ్ ఈ రోజు లంచ్ నేను చేసేది వచ్చేసి కినువా అండ్ వెజిటబుల్స్ సాలెడ్ అన్నమాట. సో నేనేమనుకున్నానంటే మీకు కూడా చూపిద్దాం, ఎందుకంటే చాలా మంది అడిగారు మేఘ్నా గారు కినువా ఎలా చేయాలి, కినువాతో సాలెడ్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇంద్రాకి చాలా ఇష్టం. హే, వచ్చేసావా? ఏంటి ఇంత సైలెంట్ గా వస్తావు? నేను ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటున్నాను. నువ్వు జిమ్ లో వీడియో తీసుకున్నావా? నువ్వు చూడండి ఎట్లా చేస్తాడు. రైట్ రా, ఇక్కడికి రా. కినువా సాలెడ్ చేస్తున్నాను. మంచి ప్రోటీన్ సాలెడ్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రా మరి, ఇంకా ఊరికే హాయ్ చెప్పేళ్ళు, మా పని మేము చేసుకుంటాము. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో అదండి మ్యాటర్. ఇంద్రా గారు జిమ్ నుంచి వచ్చేసేసరి నేను ఇంకా వచ్చేటప్పటికే చేసి పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే వేరే పనులు మూలని కొంచెం లైట్ డేట్ అయిపోయింది. ఇప్పుడే వెజిటబుల్స్ అన్ని చాపింగ్ గీపింగ్ అన్ని చేసుకుంటూ ఉన్నాను అనమాట. మీకు కూడా చూపిస్తాను. సో ఈ రోజు నీ కోసము వెజిటబుల్స్ అండ్ కినువా సాలెడ్ చేస్తున్నాను. కినువా సాలెడ్, వావ్. Come step with me on this journey of a lifetime. 1 వీక్ నుంచి ఎవ్రీ డే చాలా డిఫరెంట్ సాలెడ్స్ పెడుతుంది నాకు. సాలెడ్ తో పాటు పక్కన ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి చికెన్ అనో, ప్రాన్స్ అనో, డిఫరెంట్ ఫిష్ అనో, అలా డిఫరెంట్ గా నాకు చాలా టేస్టీగా చేసి పెడుతుంది. ఈ రోజు మీరందరూ కూడా చూసేద్దరు కానీ. అయితే ఈ రోజు చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏం లేదమ్ము. చికెన్ కూడా లేదా? నీకు కావాలంటే చేస్తాను, కానీ యాక్చువల్ గా నువ్వు తినేదే ఫుల్ ప్రోటీన్ ఈ రోజు. కినువా ప్రోటీన్, దాంట్లో శనగలు ప్రోటీన్. సో నేను చెప్పాను వాళ్ళకి హెల్త్ ప్రోటీన్ ఫుడ్ ఎలా ఉండాలి, వర్కౌట్ చేసే వాళ్ళకి. సిన్సియర్ గా మా ఆయన ఈ రోజుకి ఎన్ని రోజులైందమ్ము రైస్? 5 days అవుతుంది. 5 days అయింది. నేను కూడా 5 days అయింది. ఇద్దరం కూడా వీ హ్యావ్ డిసైడెడ్ మేము మా హెల్త్ ని బాగా చూసుకోవాలి, మంచిగా ఒళ్ళు తగ్గాలి, పిచ్చి డైట్లు చేయకుండా కరెక్ట్ డైట్స్ తో మంచిగా చేసుకోవాలి. అండ్ క్రాష్ డైట్స్ చేయకూడదు. చెప్పావా నువ్వు? అంటే వర్కౌట్ చేసే వాళ్ళకి పర్టికులర్ గా డైట్ ఫుడ్ ఎలా ఉండాలి అనేది, ఈ డైట్ చేస్తే నిజంగానే వర్కౌట్ చేసుకుని ఈ డైట్ చేస్తే బాగా తగ్గుతారు అండ్ మజిల్ కూడా బాగానే డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఆ డైట్ ఫాలో అయిపోండి చూస్తూ నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఆఫీస్ క్లీనింగ్ అనేది చాలా 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 టఫ్ అయిపోతుందండి మాకు ఎన్ఎం ఫుడ్స్ లో. ఎందుకునంటే రోజు మేము ఆయిల్ తో కూడిన పని ఉంటుంది. పచ్చళ్ళు కానివ్వండి, ప్యాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి. సో ఫ్లోర్, టైల్స్ ఇవన్నీ కూడా చాలా డర్టీ అయిపోతున్నాయి అనమాట. సో మా సుజాత వచ్చి ఏదైనా సొల్యూషన్ ఆలోచించమంటే సరే ఓకే అమెజాన్ లో చెక్ చేస్తా, ఏమన్నా ఉంటే కొందామని అనేసి. సో అప్పుడు నాకు అగారోది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ దొరికింది అనమాట. చాలా మంచి ప్రైస్ వచ్చిందండి నాకు. సో ఈ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ కి వచ్చే సామాన్లన్నీ చూడండి. ఇది వచ్చేసి హెడ్ అన్నమాట. ఇది వచ్చి మనం ఇక్కడ ఆన్ చేయాలి, చూసారా ఇలా తిరుగుతుంది. ఇది మనం ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ ఉందన్నమాట. ఇక్కడ
మనం ఛార్జింగ్ పోర్ట్ పెట్టాలి. ఆఫ్. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక హుక్ ఇచ్చారు. ఇవన్నీ వెరైటీ ఆఫ్ బ్రషెస్ అండ్ స్క్రబ్స్ అన్నమాట అండి. ఇది వచ్చేసి పెద్ద బ్రష్, ఇది వచ్చి చిన్న చిన్న ప్లేసెస్ లో వెళ్ళే బ్రష్. ఇది నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే మూలలకి వెళ్ళి నీట్ గా క్లీన్ చేస్తుంది. సాఫ్ట్ గా ఉండే ఫర్ బ్రష్, స్క్రబ్బర్, పాంజ్. ఇది వచ్చి వెల్క్రో ఫిట్టింగ్. వైప్ చేయడానికి క్లాత్ మనం ఏదైతే ఉంటుంది చూడండి, అటువంటి క్లాత్ లాగా ఇలాగా మనకి ఇచ్చారనమాట. ఇవి కాకుండా ఈ 2 ఎక్స్టెన్షన్ రాడ్స్ అన్నమాట. నేను మాన్యువల్ చూసే నేర్చుకుంటున్నాను. వారంటీ కార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఛార్జింగ్ చేసిన తర్వాత ఒక కేబుల్ అతుక్కుంటూ అలాంటిది ఏది ఉండదు కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో రేపు ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళకి నేర్పించారంటే ముందు మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ రోజు మనం డెమో చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా? సో ఫస్ట్ మనం అద్దం క్లీన్ చేద్దాం. మీరు అద్దం చూసినట్టయితే చూసారు కదా, ఇలాగ డాట్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఈ డాట్స్ అన్ని పోవాలంటే మనం ఏం చేయాలనంటే, సో ఈ వెల్క్రో అటాచ్మెంట్ మనము దీనికి ఫిక్స్ చేసేస్తాం. ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా స్పాంజ్ది, దాన్ని ఇదిగోండి ఫిక్స్ చేసేసామా. వాటర్ స్ప్రింకిల్ చేసేద్దాము. కొంచెం మనం సోప్ వాష్ వేసుకున్నాము. ఆన్ చేస్తున్నానండి, ఇదిగోండి మూవ్ అవుతుందా. సోప్ అంతా క్లీన్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని నీట్ గా తుడవాలి. ఇటువంటి ఒక క్లాత్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఈ వెల్క్రో హెడ్ కి మళ్ళీ మనం ఇలాగా పెట్టేస్తాం. ఓకే, పెట్టేసి నౌ వి విల్ క్లీన్. సో మీరు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ సన్నది ఉంది కదండి, దీన్ని ఫిక్స్ చేయబోతున్నాను. ఈ ట్యాప్ ఉంది కదండి, ఈ ట్యాప్ మీద మీకు కనిపిస్తుందా ఇలాగా డాట్స్ 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 గా. అండ్ ఈ సైడ్స్ లో ఉండే ఇది మట్టి ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటివన్నీ కూడా మనము ఈ బ్రషెస్ ప్రతి మూలకి వెళ్తుంది అనమాట. సో లెట్ us see how it works. సో ఆల్రెడీ నేను క్లీనింగ్ లిక్విడ్ వేసానండి. సో ఇప్పుడు మనం ట్యాప్ మీద, ట్యాప్ లోపల సైడ్స్ అన్ని ఎలా వెళ్తుందో చూద్దాం. ఓకే, చూడండి. ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం. చూడండి అసలు ట్యాప్ చూసారా ఎంత నీట్గా వచ్చేసింది. అసలుకి ఒక్క ఇది లేకుండా ట్యాప్ చుట్టూ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూడండి అంత నీట్గా అయిపోయింది మన వాష్ బేసిన్. నౌ లెట్ us go into the kitchen. సో ఇప్పుడు మనము స్క్రబ్బర్ అటాచ్మెంట్ పెట్టుకున్నాము. లిక్విడ్ వేసుకొని, అంటే మనం ఎంత రోజు క్లీన్ చేసినా అండి ఇక్కడంతా కొంచెం ఎంతైనా జిడ్డు ఉంటుంది కదా. సో ఈ జిడ్డంతా మనకి లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ వాష్ చేసి ఎలా ఉంది అనేది మీరు చూడండి. సో ఇప్పుడు చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. సో మనకి ఇలాగా 2 అటాచ్మెంట్స్ ఇచ్చారండి, అంటే మనం కింద వంగి అలా అంతా చేయకుండా ఎత్తుకోండి. చక్కగా మనం ఇలాగా టైట్ చేసేసుకోవాలి. ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్ని ఈ హెడ్ని ఇలా చేసేసుకొని లిక్విడ్ మన బ్రష్ని ఆన్ చేసేస్తే అలా వంగే పని లేదు, ఏమీ లేదు, అలా ఆడతా పాడతా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా అసలు ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. సో ఇప్పుడు చూడండి మొత్తం తుడిచేసాను, ఎక్కడైనా మార్క్స్ ఉన్నాయా. సో మన బ్రషెస్ అన్నీ నీట్గా వాష్ చేసేసుకుందామండి. వాష్ చేసి డ్రై చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు నీట్గా ఉంటుంది. సో మీరు కూడా అగారోది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలా కంఫర్టబుల్, మన లైఫ్ చాలా ఈజీగా చేస్తుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? సో మన కినువా వెజిటబుల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు మీకు క్లియర్ గా చూపిస్తాను. దిస్ ఇస్ కినువా. 1 గ్లాస్ ఆఫ్ కినువా తీసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ పైన ఆనియన్ ఉంటుంది చూడండి, అవి ఒక 4, ఒక 8 ఉంటాయి అనుకోండి. చిన్న చిన్ని గార్లిక్, ఆనియన్ లీవ్స్ అంటే ఉల్లి ఆకు, ఇది వచ్చేసేసి ఉల్లి ఆకు పైనది. అండ్ ఇది వచ్చేసేసి చాప్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం సన్నగా. చెర్రీ టొమాటోస్, ఒకవేళ ఈ టొమాటోస్ లేవనుకోండి, నార్మల్ టొమాటో అయితే ఒక చిన్ని టొమాటో సరిపోతుంది, కానీ ఈ టొమాటోస్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ, శనగలు, మీరు శనగలు కానీ రాజ్మా కానీ తీసుకోండి, హై ఇన్ ప్రోటీన్, చాలా అంటే చాలా మంచిది. ఒక కీరా, కుకుంబర్, ఒక ఎల్లో క్యాప్సికమ్, ఒక రెడ్ క్యాప్సికమ్ అండ్ లెట్యూస్. మొత్తం వాడము ఎల్లో క్యాప్సికమ్ మనకి ఎంత అవసరమో అంతే వాడతాం అనమాట.
దాని తర్వాత మనం కొన్ని సాసెస్ వాడతాం దీంట్లో. ఫస్ట్ అయితే కినువా బాయిల్ చేసుకోవాలి. సో సాసెస్ కూడా మీకు చూపించేసేస్తాను. సో మనం ఒక సాస్ చేస్తామండి. ఓకే, ఆ సాస్ లోకి మనకి బాల్సామిక్ వెనిగర్ కావాలి. ఇది ఈజీగా మీకు స్విగ్గీ, జొమాటో లేదంటే అమెజాన్, సూపర్ మార్కెట్స్ ఎక్కడైనా దొరికిపోతుంది. దాని తర్వాత మస్టర్డ్, హనీ మస్టర్డ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ ఇష్టం, మీరు ఒట్టి మస్టర్డ్ అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత డార్క్ సోయా సాస్, ఓకే, సోయా సాస్ అన్నమాట. ఇవి తర్వాత చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన కినువా బాయిల్ చేసుకోవాలి అండ్ మన శనగలు బాయిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఈ రెండు అనేది మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇదిగోండి, ఇవి శనగలు. నేను ఏం చేశానంటే ఒక చిన్న కప్ అంత శనగలు తీసుకున్నాను, చాలు ఇంద్ర ఒక్కరికే కాబట్టి. ఇదిగోండి, కుక్కర్లో ఇలా వేసేసుకున్నాను, కనిపిస్తున్నాయా? ఇప్పుడు వాటర్ వేసి, ఇవి స్ప్రౌటెడ్ చన్నా అనమాట. నేను స్ప్రౌట్స్ రానిచ్చాను ఎందుకంటే ఇంకా మంచిది, హెల్దీ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వాటర్ వేస్తాను. చాలా మంది నా ఆల్కలైన్ వాటర్ గురించి అడిగారు, చాలా బాగుందండి. నేను ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆటో క్లీన్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. నాకైతే నన్ను చూసి మా అక్క పెట్టించుకుంది, ఇంకొక ఫ్రెండ్ పెట్టించుకున్నారు. సో చాలా బాగుంది. ఇప్పుడు క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈలోపు అయితే మనం శనగలకి వాటర్ వేసేసుకున్నాము. వేసుకొని మనము బాయిల్ చేసుకున్నాం. అదే ఆటో ఆఫ్ అయిపోతుందండి. ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా. దీన్ని మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. సో శనగలు బాయిల్ చేసే అంతవరకు మరీ పిస అవ్వకూడదండి, కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకేనా? ఈలోపు కినువా కూడా వాష్ చేసుకొని కినువా కూడా పెట్టేసుకుందాం. ఓకే, కినువా అనేది వాష్ చేయడం చాలా ట్రికీ అండి. చాలా మందికి తెలియక మన బియ్యం వాష్ చేసుకున్నట్టు వాష్ చేసేస్తారనమాట. కినువాని సగం వరకు పోతుందండి బయటికి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇటువంటి సన్న స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో కినువా వేసుకొని ఇప్పుడు మనము వాష్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే వేస్ట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా వాష్ చేస్తాం కదా, ఈ కినువాని వచ్చేసేసి మనము ఓపెన్ కుకింగ్ అయినా చేయొచ్చు 1:2 వేసి, లేదు అంటే నాలాగా కుక్కర్లో ఫాస్ట్గా అయినా వేసేసుకోవచ్చు. 1:2 గ్లాసెస్ వేస్తున్నానండి కినువా బాయిల్ అవ్వడానికి. దీంట్లో సాల్ట్ అలాంటిది ఏమీ అవసరం లేదు మనకి. ఇదిగోండి, అర్థం చేసుకోండి. 1:2 వాటర్ వేసా, 1:2 ప్రెషర్. రోజు డీటాక్స్ వాటర్ 2 liters తాగుతానమాట. సో డీటాక్స్ వాటర్ ఏంటి, నేను ఎలా చేస్తాను అని మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కొంచెం నేను తగ్గనివ్వండి. నేను తగ్గి ఆ తర్వాత మీకు నా డైట్ చెప్తా కదండి. ఎందుకునంటే ముందు నేను తగ్గాలి కదా. చాలా మంది నన్ను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఒళ్ళు తగ్గచ్చు కదా, ఎందుకు మేఘనా గారు అని అంటున్నారు. ఏమండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన హెల్త్ రీజన్స్ వల్ల కూడా మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో రీసెంట్గా నాకు అదే జరిగిందనమాట. గత 1.5-2 monthsలో నేను కొంచెం హెల్త్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయన్నమాట. అంటే నా పాల్పిటేషన్స్ చాలా హై అయిపోతున్నాయి, నా హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. ఒకరోజు అలా జరిగిన సందర్భంలో కొంచెము సీరియస్ అయిందన్నమాట. అప్పుడు నన్ను కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ మూలాన అదేంటి హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనేసి మెడికేషన్స్ ఇచ్చారు. ఆ మెడికేషన్స్ వల్ల ఏంటిదంటే టైంకి తినాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. సో దానివల్ల ఏమైంది, కొంచెం ఒళ్ళు వచ్చేసాను అనమాట. సో దీస్ ఆర్ మెడికల్ రీజన్స్. సో ఇప్పుడు మనం ఏంటి, ఈవిడ పెద్ద లావెక్కిపోయింది, ఏం పెద్ద సన్నపడుతుంది ఏంటి, ఈవిడ మొఖం ఏంటి ఎలా ఏంటి ఇంత లావుగా ఉన్నారు జనాలు అసలుకి అని అనుకొని మనం కమెంట్ కొట్టేస్తాం. కానీ నిజంగా వాళ్ళ ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోం కదా. సో అట్లనే మీరు నా గురించి కూడా అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు బాగానే ఉన్నాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు డాక్టర్ ఏమన్నారంటే వెయిట్ లాస్ అవ్వమ్మా, కొంచెం బ్యాలెన్స్ చేసాం కదా, వెయిట్ లాస్ అవ్వాలి. సో దాని గురించి ఫుల్ కష్టపడిపోతున్నానండి. ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఈ లోపు చాపింగ్ అన్ని చేసి చూపిస్తానండి. చాపింగ్లు చేసేది మీకు చూపించక్కర్లేదు కదా, అన్ని చిన్న ముక్కలు. ఒక టమాటో మాత్రమే 2 halves కింద చేసుకోవాలి. ట్రై చేస్తా చూపించడానికి. ఓకే, సో ఇప్పుడు మన శనగలు మంచిగా బాయిల్ అవుతున్నాయండి.
దాదాపు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి. సో ఇప్పుడు శనగల్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, కినువా మాత్రం ఇంకా కుక్ అవుతుంది. ఇదిగోండి ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ సన్నగా బాగా సన్నగా చాప్ చేయండి, బాగుంటుంది కినువాలోకి. ఫస్ట్ ప్రెష్ వచ్చిందండి కినువా. సేమ్ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటాం, సేమ్ ప్రొసీజర్. 2 to 3 విజిల్స్, 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం కుక్కర్లో రైస్ ఎలా వండుకుంటాం అలాగే అన్నమాట. సో కినువా కుక్ అయిపోయింది, 4 ప్రెషర్స్ వచ్చాయి. మనం ఇప్పుడు కినువాని ఆఫ్ చేసేద్దాము. అది కూడా కూల్ డౌన్ అవుతుంది. బస్ అది కూడా కూల్ డౌన్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మనము ఓన్లీ మన ఆనియన్స్, వెజిటబుల్స్ వాటి చాపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, చాలా క్రంచీగా ఉంటుందండి. అదర్ దెన్ మనము ఏమంటారు కినువా అండ్ శనగలు తప్పిస్తే మిగిలినవి ఏమి కుక్ చేయము తెలుసా మీకు. మిగిలినవన్నీ క్రంచీగానే ఉంటాయి లోపల, కానీ అమేజింగ్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు గార్లిక్ చాప్ చేస్తున్నాను. గార్లిక్ చిన్న చిన్నగా అనమాట. మనం ఏదైతే సాస్ తయారు చేసి వేస్తాం కదండి, దాంట్లోకి మనం గార్లిక్ వేస్తాం. సో గార్లిక్ చిన్న చిన్నగా అనమాట. సో అన్నీ కుక్ అయిపోయాయండి, నేను మీకు చూపిస్తా. ఇదిగోండి శనగలు ఎంత మంచి కుక్ అయిపోయాయి చూడండి. ఇలా మనం గుగ్గిళ్ళు ఎలా చేసుకుంటాం సేమ్ అంతే. సో శనగలు కుక్ అయిపోయాయి. కినువా చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇలా కుక్ అవ్వాలి కినువా, హల్వాలాగా అవ్వకుండా. వచ్చేసా అమ్మా అమ్మో, చాలా కొత్తిమీర చాపింగ్ అయిపోయింది. ఇంకేం లేదు, సాలడ్ అసెంబ్లింగే. ఓకే ఓకే, చాలా బాగుంది, కలర్ఫుల్ గా. చూడలే ఒకసారి అలా చూపించు. ఆ పైన లెట్యూస్ కూడా ఉంది. ఇదిగో శనగలు, ఇదిగో కినువా. స్టార్ట్ చేద్దామా? ఇది నీ బౌల్. ఇలా ఒక లేయర్ మనము కినువా వేసుకోవాలండి. దీనిలో సాల్ట్ వేస్తావా? ఇది సాల్ట్ లేకుండా ఎలా తింటావు? అదే కదా, అన్నీ వేస్తా, వెయిట్ చేయాలమ్మా. ఓకే, ఒక లేయర్ వేస్తా. ఒక లేయర్ వేస్తాను. ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇంకా చికెన్ గికెన్ అక్కర్లేదమ్మా. ఇంకా అంటే వెజిటేరియన్స్ కమ్ము ఇది. అదే ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారమ్ము. వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు కదా, మేఘ్నా అక్క మాకు చెప్పు వెజిటేరియన్ డిషెస్ అని చెప్పి. వాళ్ళందరి కోసము. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎలాగైనా తింటారనుకో. సో ఫస్ట్ వచ్చేసేసి రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ వేసావు కదా, మళ్ళీ టొమాటో ఎందుకు? అయ్యో, క్యాప్సికమ్ కి టొమాటోకి సంబంధం లేదా? దేర్ ఆర్ 2 డిఫరెంట్ వెజిటబుల్స్ అమ్మా. ఐ నో, బట్ కలర్ చూడడానికి ఒకేలా ఉంటుంది. అలా కాదమ్మా, దేనికి కాదమ్ము. దీనిలో విటమిన్ సి ఉంటుంది, దీంట్లో విటమిన్ సి ఉంటుంది. అండ్ క్యాన్సర్ ని ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క వెజిటబుల్ కి ఒక ప్రాముఖ్యత ఉంది కదా. ఎదుగో ఎల్లో క్యాప్సికమ్, దీని తర్వాత కుకుంబర్. ఓకే, అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి. అదర్ దెన్ కినువా అండ్ శనగలు తప్పిస్తే మిగిలినవన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఆనియన్ లీవ్స్. మై ఫేవరెట్ స్ప్రింగ్ ఆనియన్స్ కాకపోతే ఈరోజు, ఎందుకంటే మనం ఆనియన్ కింద లీఫ్ వాడాం కదా అది. అండ్ కొత్తిమీర. ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా అసలు. సో ఇప్పుడు వచ్చేసేసి లెట్యూస్ ని మనం ఏం చాప్ చేయక్కర్లేదండి. మనం ఇలాగా రఫ్ గా లెట్యూస్ ని చింపడమేనమాట. లెట్యూస్ ని ఇట్ ఈస్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఇంద్రాకి చాలా ఫేవరెట్ లెట్యూస్ అనేది. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఊరికి చింపేయచ్చు చేత్తో. సో ఇప్పుడు వచ్చేసేసి ఇంకొక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో మనం చాప్ చేసుకున్న గార్లిక్. ఓకే, దాని తర్వాత ఈ లెమన్ ఉంది కదా, ఈ లెమన్ పైన తొక్క గ్రేట్ చేయాలి మనం. వాష్ చేసుకోండి లెమన్ని అండ్ గ్రేట్ చేసుకోండి. ఓన్లీ స్కిన్ మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది. అయ్యో, లెమన్ రైండ్, దిస్ ఇస్ కాల్డ్ లెమన్ రైండ్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. కనిపిస్తుందా గ్రీన్ కలర్? ఎస్. ఇప్పుడు మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సో ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి నేను దీంట్లో. చాలా బాగుంటుంది ఆలివ్ ఆయిల్ వేస్తే, మనకు ఒక గ్రీజీనెస్ వస్తుంది అండ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సోయా సాస్ 1 టీ స్పూన్ అంతా. అందుకే మనము
సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసేసి బాల్సామిక్ వెనిగర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వెనిగర్ వేసాము 1 టేబుల్ స్పూన్ అంతా. దాని తర్వాత మస్టర్డ్ అంటే ఆవాలతో చేసిన పేస్ట్. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి మస్టర్డ్ సాస్ అంటే ఏంటి అనేది. చాలా మందికి తెలుసు. దీంట్లో హనీ కూడా ఇంక్లూడెడ్ ఉందన్నమాట. సో దీంట్లో మనము మస్టర్డ్ వేసేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తామన్నమాట. పెప్పర్ వేస్తున్నానండి మీకు కావాల్సినంత, మరీ ఓవర్గా వేసుకున్నా బాగోదు. అందుకని నేను ఊరికే ఒక 2-3 పించెస్ వేస్తున్నాను. అండ్ మన సాల్ట్ చూసుకోండి, సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది. సో చూసుకొని వేసుకోండి, కావాల్సితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దిస్ ఈజ్ ఆర్ సాస్ అన్నమాట ఫర్ ది కినువా సాలెడ్. అసలు ఇంత తినిన తర్వాత ఇంకా మా ఆయనకి చికెన్ ఎందుకు, ఇంకేమన్నా ఎందుకు అమ్ము. దీంట్లో మన లెట్యూస్ వేసేస్తాం. అండ్ ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేస్తాం సో దట్ అన్నీ కలవాలండి. అన్నిటికీ ఈ సాస్ అనేది మంచిగా చేరాలన్నమాట. అప్పుడు ఏంటి, మీకు సాల్ట్, పెప్పర్, వెనిగర్, మస్టర్డ్ సాస్ ఇవన్నీ కూడా చేరుతాయి. సో చూడండి మావిడి చేసిన కినోవా సాలెడ్. మీరు కూడా చేసుకుని తినండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను ఎలా ఉందో. ఓకే, చికెన్ లేకుండా ఎప్పుడు తిండు, ఈరోజు చికెన్ లేకుండా అందుకని శనగలేసా. చూద్దాం. ఆకలి ఏమన్నా వేయదండి. యూ కెన్ హ్యావ్ 1 బౌల్ ఫుల్ వితౌట్ ఎనీ గిల్ట్. బికాస్ దీంట్లో పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. బికాస్ దీంట్లో మీకు ఎటువంటి కార్బ్స్ లేవు. మీకు ప్రోటీన్ అంటే రైస్ బదులు మీరు కినువా తింటున్నారు, కూరల బదులు మీరు ఫ్రెష్ వెజిటబుల్స్ తింటున్నారు, ప్రోటీన్ ఇదిలో మీరు శనగలు తింటున్నారు. అండ్ ఆలివ్ ఆయిల్, మంచి ఆయిల్ ఫర్ యువర్ బాడీ. దెన్ లెమన్ తింటున్నారు, కొత్తిమీర, క్యాప్సికమ్, టొమాటోస్ అండ్ ఆల్సో వెనిగర్. ఆల్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. బాగుందా? నీ లంచ్ నీకు నచ్చిందా? నీ జిమ్ నుంచి వచ్చిన తర్వాత నీ ఫుడ్ నీకు నచ్చిందా? అదిరిపోయిందా? సరే, ఓకే. సో ఇలాంటి ఇంకా డైట్ రెసిపీస్, ప్రోటీన్ రిచ్ రెసిపీస్, లేకపోతే విటమిన్స్ రిచ్ రెసిపీస్ మీకు కావాలి అని అనుకుంటే ఎక్కడా దొరకదు, నీలి మేఘాల ఛానల్లోనే దొరుకుతుంది. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా కావాలి అని అనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నిజంగా ట్రస్ట్ మీ, ఇది మీరు ట్రై చేయండి, అదిరిపోతుంది. మీ పిల్లలు కూడా తింటారు, మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చక్కగా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ లంచ్ బాక్స్ ఆల్సో అండి. సో లంచ్ బాక్స్ లో పెట్టినా కూడా ఇది పాడవదు. ఎందుకునంటే ఫ్రెష్ గా మనం మార్నింగ్ అప్పటికప్పుడు వెజిటబుల్స్ అన్ని రాత్రి చాపింగ్ చేసుకుంటే మార్నింగ్ ఎంతసేపు అండి కినువా కుక్కర్ లో వేయడం. రైస్ మానేయండి, ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ షుగర్. ఎంత మీరు షుగర్ కట్ చేస్తుంటే మేము లేట్ గా రియలైజ్ అయ్యాము, తొందరగా రియలైజ్ అవ్వండి. ఎప్పుడో ఒకప్పుడు మరీ క్రేవింగ్ అనుకున్నప్పుడు రైస్ తినండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి మేము మహి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము.